హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే రోజు అమాస ఇంకా ఆదివారం కలిసి వచ్చింది కదండి. చాలా ప్రత్యేకమైతే ఉంటుందంట. దానికైతే నేనైతే కొంచెం చిన్నగా పూజ అనేది చేసుకున్నాను. ముందుగా మనం పూజ చేసుకునేటప్పుడు క్లీనింగ్ మాపింగ్ ఉంటుంది కదా, అదేనమాట డైలీ రొటీన్ కింద చేసేసుకుంటున్నానండి. సండే అంటే కొంచెం లేజీగా ఉంటుంది. అయినా ఈరోజు కొంచెం అమాస కలిసింది కాబట్టి కొంచెం ఎర్లీగా లేచి ముందుగానే తుడిచేసుకొని అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి. మీరు సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారు, డే అంతా ఎలా స్పెండ్ చేశారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ బ్లాగ్లో అయితే నేను సండే రోజు ఎలా స్పెండ్ చేస్తాను, ఇంకా నేను పూజ చేసుకున్నది, గడపని ఏ విధంగా పూజ చేస్తాను ఆ మాస రోజు అనేది అంతా షేర్ చేశాను. వీడియో లాస్ట్లో అయితే ఒక రెసిపీ అయితే షేర్ చేశాను. ఏంటంటే మెంతి పులావ్ అనమాట. చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి. ప్రతిరోజు ఏం కూరలు చేసుకుంటాము ఏంటి అనే డౌట్ ఉన్నప్పుడు ఇలాగ మెంతి కూర పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఎవరికన్నా తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చారా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా. ఈరోజు అమాస కదండి. ముందుగా మనం గడపనైతే మంచిగా పసుపు రాసుకొని పూజించుకోవాలన్నమాట. ఏదన్నా సరే బ్యాక్టీరియా ఏమన్నా క్రిములు లాంటివి మన ఇంట్లోకి రావాలంటే గడప ద్వారానే వస్తాయి కదా. అందుకే ముందుగా మనం గడపని పసుపుతో అలంకరించుకున్నాం అనుకోండి, ఏమీ క్రిమికీటకాలు ఏమీ రావన్నమాట. ఆ పసుపుకు ఉండే యాంటీబయోటిక్ ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి పెద్దవాళ్ళు ముందుగా మనకి ఇలాంటి పద్ధతులు అనేవి పెట్టారు. ఇంకా మాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. గడపకైతే ఇలాగ చిన్నగా కమలం ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బయట కూడా మాప్ అయితే పెట్టేసుకోవాలి. సండే కదా కొంచెం లేట్గానే లేచాను, కానీ త్వరగా అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను పని. ఇంకా ఈరోజు అయితే మా టిఫిన్ అయితే చపాతీ అయితే చేసుకున్నామండి. దాంట్లోకి అయితే ఏదో ఒక కర్రీ అయితే చేసేసాను. టమాటా కర్రీ అయితే చేశాను అనమాట. అదైతే ఏమీ షేర్ చేయట్లేదు. లాస్ట్లో అయితే ఒక రెసిపీ షేర్ చేశాను, వీడియో అక్కడ స్కిప్ చేయకండి. ఇంకా మాపింగ్ క్లీనింగ్ ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాక స్నానం చేసేసి వచ్చేసాక పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంట్లో. ఇంకా గడపకు కూడా పూజించేసుకుంటున్నాను. ఇలాగ మనం నిమ్మకాయని కట్ చేసి ఒక దాంట్లోనేమో పసుపు, ఇంకో దాంట్లోనేమో కుంకుమ పెట్టి మామూలుగా గుమ్మానికి అలాగా కొంచెం ఇలాగ ఒక రౌండ్ అంటే దిష్టి తీస్తాం కదా, ఆ విధంగా దిష్టి తీసి అటొక ముక్క ఇటొక ముక్క పెట్టుకుంటే ఆ మాస రోజు చాలా మంచిదంట. నేను వీడియోల్లో చూశానండి. చాలా వీడియోస్లో ఇప్పుడైతే మనకి ఇంటికి సంబంధించినవన్నీ చెప్తూ ఉంటున్నారు కదండి. చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే. మీరు చూస్తారా అలాంటి వీడియోస్? అయితే ఒక లైక్ చేసేయండి. ఇంకా ఈ విధంగా చిన్నగా ముగ్గు అనేది పెట్టుకొని నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈరోజు వచ్చేసి టిఫిన్కి అయితే చపాతీ చేశాను అన్నాను కదా. ఇంకా మేమైతే తినేసాము. మా పాప అయితే ఎప్పటి నుంచి పెడుతున్నా సరే లేట్గా తింటుంది. నేనైతే గడప దగ్గర పూలు పెట్టాను కదా, వాటితో ఆడుకుంటుంది అనమాట ఇక్కడ. ఇంకా ఆమెతో పాటు ఇక్కడే కూర్చొని ఇంక ఇద్దరం టైం స్పెండ్ చేసాము. ఇలాగ ఎదుట పచ్చటి మొక్కలను చూసుకుంటూ మా పాపకే తినిపిస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపించిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చల్లటి గాలి ఒకటి వస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి. మాకైతే వర్షము రావట్లేదు, అలా అని ఎండ లేదు. క్లైమేట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా మా టిఫిన్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఆమెకి తినిపించాలంటే చాలా ఒక గంట సేపు అన్నా సరే నేను తీసుకోవాలన్నమాట. నేను చపాతీలు చేసేసి ఇంకా మేమందరం తినేసాక కూడా ఇంకా తింటూనే ఉందన్నమాట. ఇంకా ఆమెకైతే తినిపించేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాక మా హస్బెండ్ అయితే లంచ్ ముందే అంటే 11 ఆ టైం కల్లా ఇలాగ కూరగాయలు అంటే నేను చెప్తూ ఉంటాను కదండి, సండే రోజు మార్కెట్ అనేది ఉంటుందని తీసుకొచ్చేసారనమాట. ఇంకా మధ్యాహ్నం భోంచేసి ఒక్కసారి అలా పడుకొని లేచేసాక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఇలాగే పెట్టేశాను అనుకోండి, ఇంకా మండే రోజుకైతే సర్దాల్సి వస్తుంది. లేకపోతే ఇంకా కూరగాయలన్నీ మెత్తగా అయిపోయినట్టు అలా అయిపోతాయి అనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ మంచిగా ఉన్నాయా లేవా అని మా పాపని ఆడిపించుకుంటూ ఇంక ఇక్కడైతే అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ప్రెజెన్స్ ఉండాలన్నమాట. అంటే మా పాప అయితే ముందే ఏమన్నా పని చేస్తుంటే తనే పక్కన కూర్చుంటానంటుంది, తనే చేస్తాను అంటూ ఉంటుంది. ఇంకా ఆమె అయితే పక్కన కూర్చుంది. నేనైతే అన్నీ నీట్గా ఉన్నాయా లేదా, అన్ని పురుగులు ఏమైనా ఉన్నాయా అని అన్నీ చెక్ చేసుకుంటూ వేసుకుంటున్నాను అనమాట.
ఇంకా సంతలో అయితే మేమైతే వీక్‌కి సంబంధించినవన్నీ తెచ్చేసుకుంటాను. ఒక వీడియోలో అయితే నేను షేర్ చేశానండి. సండే రోజు మార్కెట్‌కి వెళ్ళింది. ఇంటికొచ్చాక కూరగాయలన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్‌లో ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ ఒక వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకుంటే నా ఛానల్‌లోకెళ్ళి ప్రీవియస్ వీడియోస్‌లోనే ఉంటుంది చూసేయండి. ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. క్లిక్ చేసి చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా అన్ని కూరగాయలన్నీ సర్దేస్తున్నాను కదా. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప అయితే నేను వేస్తాను అంటుందన్నమాట. సరే అయితే వేసుకో, నీ ఆట నువ్వు వాడుకో అని చెప్పేసి ఆమెకి ఇచ్చేసాను అనమాట. ఇవి వచ్చేసి నిమ్మకాయలు. ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను వెంటనే. ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ కదండి. అందరూ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నారా? నేనైతే ఇంకా చేసుకోలేదండి. ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. మా పాపకైతే మొన్న కొంచెం కోల్డ్ కఫ్ అయింది. దానికోసం తను చూసుకోవడం వల్ల నేనైతే చేసుకోలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే ఈ అమాస తర్వాత అయితే స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. మనమైతే అంతే ఆంధ్రాలో అమాస ముందు చేసేసుకుంటాం కదండి. కానీ ఇక్కడ కర్ణాటకలో అయితే మ్యాక్సిమం అమాస తర్వాతనే హౌస్ క్లీనింగ్ అన్నీ చేసుకుంటారనమాట. అమాస రోజు ఎంత బాగా చేస్తారంటే అసలు నాన్ వెజ్ తినరు. ఇంకా చాలా ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు. చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ అమాస. ఆ విధంగానే నేనైతే ఈరోజు పూజ అయితే చేసుకున్నాను. మనమైతే అమాస రోజు ఏమి చేయకూడదు, కొత్త పనులు ఏమి చేయకూడదు అంటూ ఉంటారు కదా. ఇక్కడైతే ఫుల్ రివర్స్ అనమాట. అమాస రోజే అంటే పూజలు అవి ఎక్కువ చేసుకుంటారు. అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇంకా గడపనైతే పూజించుకుంటారు అనమాట. నేను ఇందాక పూజించుకున్నాను కదా, ఆ విధంగా. ఇంకా ఈవినింగ్ అయితే కిందకి వెళ్ళామన్నమాట. మా పాప సైకిల్ వచ్చింది కదండి, ఇంకా రోజు కిందకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంక ఇంటికి వచ్చేసాక చూసారా ఎలా ఆడుకుంటున్నారో తండ్రి కూతుర్లు ఇద్దరు. నేనైతే కొంచెం హౌస్ క్లీనింగ్ ఉంటే అవన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఏమైతే ఏనుగంట ఎక్కింది ఆడుకుంటున్నారనమాట ఇంకిద్దరు. సండే అయితే ఈ విధంగానే ఉంటుందండి మాకు. ఏదో ఒకటి అల్లరి ఉంటుందన్నమాట. మా పాప ఫుల్ డే ఇంట్లోనే ఉంటుంది కదా. ఇంకా అది కావాలి ఇది కావాలి, అలా ఆడిపించు ఇలా ఆడిపించు అంటూ బుర్ర తింటుందన్నమాట. ఇంకా ఆమెతో పాటు మేము చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇంకొప్పుడు వచ్చేసి మెంతికూర పలావ్ అని చెప్పాను కదండి. ఇంకా ముగ్గురం కలిసి మెంతికూర పలావ్కి సంబంధించిన ఆకు తెంపుకుంటూ ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఇలాగా రోజుకి ఒక్కసారి అయినా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. మా పాపకేమో అక్కడ సామాన్లు అయితే పెట్టేశాను కదా, ఆమె అయితే అన్నీ తీసుకొని ఆడుకుంటుంది. ఇంకా ఆమె సామాన్లు ఒక రోజు అయితే టూర్ అయితే చేశానండి, ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. అయితే ఇలాగ మాట్లాడుకుంటూ మా పాపేమో చూడండి అదేమో వంట చేస్తుందంట, కన్నా తీసుకొని వంట చేసుకుంటుంది. ఇంక ఈ విధంగా మాట్లాడుకుంటూ మొత్తం మాకంతా చేసేసామన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి నేనైతే వంట అయితే కంప్లీట్ చేసేయాలి. చాలా టైం అయిపోయిందనమాట. 7:30 అయిపోయింది దగ్గర. ఇప్పుడు కానీ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ మా పాప తినే టైంకి లేట్ అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ అయితే చేసేసాను. కొంచెం బిర్యానీ అంటే మనం అన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి కదా. ఇంకా ఏమి మనము పుదీనా అదేమి వేయనవసరం లేదండి. ఈ మెంతికూర ఒకటే ఉంటే చాలు. ఇంకా కొత్తిమీర, ఉల్లిపాయ, ఒక టమాటా, ఇంకా మన టేస్ట్ కారానికి తగినట్టయితే పచ్చిమిరపకాయలు ఉంటే చాలు. ఇంకా మెంతికూరని అయితే మంచిగా మనం కడిగేసుకోవాలి. ఒక 2 times కడిగేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా, ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కడిగేసుకోవాలండి. కడిగేసుకొని సిప్ అయితే తీసేసుకొని మంచిగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. మనం బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటామో ఉల్లిపాయలు ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. బిర్యానీలోకి ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే స్పీడ్గా కోసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి కదా. దానికోసం అల్లం అయితే ఇలాగ పైన తొక్కులాగా మట్టిలా ఉంటుంది కదా, అదైతే చెక్కేసుకోవాలండి. ఇంకా పీసెస్ అయితే కట్ చేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి. అల్లం క్వాంటిటీ కన్నా కొంచెం వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా బిర్యానీలోకి వచ్చేసి మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, చెక్క, లవంగ, యాలక, ఆకు, మొగ్గ, ఇంకా మిరియాలు, ఇవైతే వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిన తర్వాతనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుంటే
తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట, అంటే కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట. ఇంకా టమాటాలు కూడా ఫ్రై అయిపోయాక కడుక్కొని పెట్టుకున్నాం కదండి మనం మెంతికూర, అది కూడా వేసేసుకోవాలన్నమాట. మెంతికూర చేదొస్తుంది, బిర్యానీ చేదొస్తుంది అని అస్సలు అనుకోనవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, ఎమ్మీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయకపోతే రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, ఇంకా పెరుగు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. పెరుగులోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చూసారా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇంకా తర్వాత కడుక్కొని పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. ఈ రైస్ వన్స్ మంచిగా మసాలా పట్టిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. అంటే నేను 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్, ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ ఇక్కడ, ఇంకా పొడి పొడిగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఓకేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి.